వెల్కమ్ బ్యాక్. ఎస్, అమెరికా ఇరాన్ వారులో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? రాబోయే రోజుల్లో మరింత హై టెన్షన్ క్రియేట్ అవుతుందా? పెద్దన్నకు మిత్ర దేశాలకు ఎందుకు సహకరించడం లేదు? ట్రంప్ కోపం కట్టలు తెంచుకుంటుందా? ఇరాన్ ను సర్వనాశనం చేయడమే ట్రంప్ టార్గెట్ గా పెట్టుకున్నారా? హార్మూజ్ లో బంకర్ బ్లస్టర్లతో బుగ్గి బుగ్గి చేస్తున్నారా? ఇరాన్ కు పెద్ద దేశాలు అండగా నిలుస్తాయా, నిలవదా? రష్యా తొలిసారి ఇరాన్ కు మద్దతుగా నిలిచిందా? చైనా ఇరాన్ కు దగ్గర కాబోతుందా? రష్యా చైనా దేశాలకు అమెరికాను కార్నర్ చేస్తున్నాయా? అలాగే యుఎస్ మిత్ర దేశాలను ఇరాన్ ఏం చేయబోతుంది? యుఏఈ గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలు నాశనమేనా? అమెరికాపై మిత్ర దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయా? భారత్ లో వార్ తో మొదలైన గ్యాస్ మంటలు ఆర్పేది ఎవరు? హోటల్స్, రెస్టారెంట్స్ మూత ఎన్నాళ్లు? గ్రామాల్లోనూ గ్యాస్ కష్టాలు తీవ్రతరం అవుతున్నాయా? మళ్ళీ పాత రోజులకు గ్రామీణులు వెళ్ళిపోతున్నారా? కట్టెల పొయ్యలను వెలిగిస్తున్నారా? వంట చేరుకు కోసం అడవి బాట పడుతున్నారా? గ్యాస్ బుకింగ్ గందరగోళంగా మారిందా? కంపెనీస్ కాల్ సెంటర్స్ ను మూసివేశారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతున్నాయి. మనం అన్నిటిని డీకోడ్ చేసి వెళ్తాం. ఫస్ట్ వన్, అమెరికా ఇరాన్ వార్ పై హై టెన్షన్ క్రియేట్ అవుతుందా? ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉంది. వార్ లో రోజు రోజుకు జరుగుతున్న భీకర దాడులను బట్టి చూస్తే నెక్స్ట్ ఏదైనా జరగవచ్చని అంటున్నారు మాజీ సైనిక అధికారులు. మొదటి రోజే భారీ షాక్ తగిలిన ఇరాన్ అంతే స్థాయిలో కౌంటర్ అటాక్ కూడా ఇచ్చింది. దీంతో అమెరికా తన వ్యూహాలను మార్చుకుంటూ దాడులను తీవ్రతరం చేస్తూ పెంచుకుంటూ వచ్చింది. ఇరాన్ లోని కీలక స్థావరాలను, చమురు క్షేత్రాలను టార్గెట్ చేస్తుంది. అండ్ దెన్ మూవింగ్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వార్ లో న్యూక్లియర్ బాంబులు తీయాల్సిందేనా? ఎస్, న్యూక్లియర్ అటాక్ కోసమే, న్యూక్లియర్ బాంబ్ గురించి ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంది కాబట్టి న్యూక్లియర్ కి సంబంధించిన క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో అమెరికా ఇరాన్ వార్ లో ఎప్పుడు ఏ బాంబ్ వేస్తారో తెలియట్లేదు. ఎందుకంటే నిన్న ఒక్కరోజే ఇరాన్ లోని అణు కేంద్రాల లక్ష్యంగా భీకర దాడులు జరిగాయి. ఇరాన్ లోని అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ ప్రాంతంలో అణు ధార్మికతపై ఇరాన్, రష్యా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అండ్ దెన్ కమ్స్ ది థర్డ్ క్వశ్చన్, ఇరాన్ కు మద్దతుగా రష్యా ప్రత్యక్ష పోరుకు దిగబోతుందా? అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై చేస్తున్న దాడులు భీకర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఇనిషియల్ గా అవన్నీ చిన్న వార్ గానే ఉంటుందేమో అనుకున్నారు, కానీ అమెరికా జరిపిన దాడుల్లో రష్యా కేంద్రం పక్కనే క్షిపణి పేలినట్లుగా తెలుస్తుంది. దీంతో రష్యా సైతం తీవ్ర భయభ్రాంతంకు గురైనట్లుగా తెలుస్తుంది. అమెరికా దాడిని రష్యా తొలి రోజే ఖండించింది. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు ఫోర్త్ క్వశ్చన్, రష్యా చైనా దేశాలు అమెరికాను టార్గెట్ చేశాయా? ఇంతకాలం ఒంటరిగా బలమైన దేశంతో పోరాటం చేస్తున్న ఇరాన్ కు పెద్ద దేశాలు అండగా రాబోతున్నాయా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్ధ రంగంలో ఉన్న రష్యా ఇరాన్ కు అండగా ఉండేందుకు మద్దతుగా వచ్చింది. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ మానిటరింగ్, ఇమాజినరీ ఇవ్వడానికి ముందుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక చైనా కూడా ఇరాన్ కు దగ్గర అవుతుంది. ఇలా చైనా, రష్యా కలిసి అమెరికాను కార్నర్ చేసేందుకు వ్యూహాత్మకంగా చాలా స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తున్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. అండ్ దెన్ ఇరాన్ సౌదీని ఎందుకు ధ్వంసం చేస్తుంది? ఎస్, అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతుంది. యుఏఈ సహా గల్ఫ్ దేశాలపై దాడులు నిర్వహిస్తుంది. ఖతర్ లో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రంపై ఇరాన్ దాడి కూడా చేసింది. అయితే ఈ చర్యను ఖతార్ తీవ్రంగా ఖండించింది. అమెరికా సహకరించిందన్న రోజులు ఫలితాన్ని అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తుంది. ప్రపంచ ఆర్థిక నగరంగా ఉన్న సౌదీని కూడా ఇరాన్ అటాక్ చేసింది, టార్గెట్ చేసింది. సౌదీ లాంటి దేశాలపై దాడులు చేయడం వల్ల అమెరికాపై ఒత్తిడి పెరుగుతుందన్న టాక్ వినిపిస్తుంది. భారత్ లో వార్ తో మొదలైన గ్యాస్ మంటలు ఆర్పేది ఎవరు? అక్కడెక్కడో వార్ జరిగితే ఇక్కడ ఎందుకు మంటలు ఆరిపోయిందన్న సందేహం కూడా వచ్చింది చాలా మందికి. గ్యాస్ కూడా లేదు ఇంట్లో. కట్టెల పొయ్యి మీద చేసుకుందామంటే ఓనర్స్ ఒప్పుకోవడం లేదు.
కట్టెలు దొరకడం లేదు. ఒకప్పుడు కేజీ 7 రూపాయలకి అమ్మిన కట్టెలు ఇప్పుడు 15 రూపాయలకి అయిపోయింది. సో ఎక్కడ కూడా గ్యాస్ దొరకని పరిస్థితి. గ్యాస్ సెంటర్ల ముందు క్యూ లైన్ కడుతున్నారు జనాలు. కేంద్రం గ్యాస్ ఉందని చెప్తున్నప్పటికీ జనాల్లో మాత్రం ఆ భయం పోవట్లేదు. ఎప్పుడెప్పుడు మా ఇంటికి గ్యాస్ వస్తుందా అన్న ఒక భయం అయితే జనాలకు పట్టుకుంది. సో అక్కడ ఎక్కడో జరిగింది వార్, ఇక్కడ ఎందుకు మాకు ఇన్ని కష్టాలన్న డౌట్ ఒక జనరల్ ఆడియన్స్ లో అయితే వ్యక్తం అవుతుంది. దాన్ని కూడా డీకోడ్ చేద్దాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ వివి రావు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సో మనం చూస్తున్నాము స్టార్టింగ్ లో అయితే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన ఇరాన్ మీద చేసిన దాడి ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇరాన్ అయిపోయింది. మెల్లమెల్లగా ఇజ్రాయెల్ తప్పుకుంటూ వెనక్కి వచ్చేసింది. సో ఈ దాడి ఇట్స్ బిన్ మోర్ దెన్ 14 days అండి, 3 weeks అయిపోతుంది. ఎప్పుడు వరకు ఇది ఇలానే కొనసాగుతుంది? ఫుల్ స్టాప్ గానీ పడే, అట్లీస్ట్ కామా అయినా, కొంచెం రిలీఫ్ అయినా, కామా అయినా పడే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? తప్పనిసరిగా కనిపించట్లేదండి. ఎందుకంటే ఈ రోజు ఇజ్రాయెల్ ఒక ఎల్ఎన్జి ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో ఇరాన్ వాటి అతి బిగ్గెస్ట్, ప్రపంచంలో బిగ్గెస్ట్ ప్లాంట్, దాని మీద దాడి చేయడం జరిగింది. దానికి బదులుగా ఇరాన్ ఖతార్ మీద అదే ప్లాంట్ ఏదైతే షేరింగ్ రిసోర్సెస్ ఉందో, కింద అండర్ గ్రౌండ్ లో ఆయిల్ ఏదైతే ఉందో, లేకపోతే న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో, దాన్ని రెండు షేర్ చేసుకుంటాయి. ఆ షేరింగ్ దాంట్లో వీళ్ళకి అండర్ గ్రౌండ్ లో డ్యామేజ్ అయితే వాళ్ళకి పైన ఓవర్ గ్రౌండ్ మీద డ్యామేజ్ చేయడం జరిగింది. నేను కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుతుంటే దీన్ని రిపేర్ చేయడానికి చాలా సమయం పడుతుంది అంటున్నారు. సో అంటే ఏంటంటే ఎల్ఎన్జి అన్నది ఇప్పుడు ప్రపంచంలో ఎస్పెషల్లీ మన దేశం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఖతార్ నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్స్ మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే సౌదీ అరేబియా మీద కూడా చేసింది. దాంతోపాటు మొత్తం మిడిల్ ఈస్ట్ ఏదైతే 12 దేశాలు ఉన్నాయో ఇప్పటి వరకు ఇరాన్ ఆ దేశాల్లో అమెరికన్ స్థావరాల మీద, అమెరికన్ అసెట్స్ మీద దాడి చేసుకుంటూ వచ్చిందో, వీటినన్నిటిని మీద కౌంటర్ గా వాళ్ళు యుద్ధం మీద దిగాల్సి వస్తుందో అన్నట్టుగా ఈ రోజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఇంకా డెసిషన్ తీసుకోలేదు, కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో. ఓకే. సో సార్, ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఇప్పటి వరకు మనకి ఎల్పిజి, క్రూడ్ ఆయిల్ ఇలాంటి విషయాల్లో, అండ్ అలాగే గ్యాస్, ఇంట్లో గ్యాస్ విషయంలో కానివ్వచ్చు, లేకపోతే బంగారం విషయంలో కానివ్వచ్చు, ఒక అప్స్ అండ్ డౌన్స్ చూసాం మనం. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక న్యూస్, అది సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే ఫ్యూచర్ లో, అంటే నియర్ బై ఫ్యూచర్ లో మరికొన్ని రోజుల్లో ఇంటర్నెట్ కూడా నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వింటున్నాం మనం. ఇది ఎంతవరకు నిజమై ఉండొచ్చు అంటారు? పార్షియల్లీ కరెక్టే. ఎందుకంటే పార్షియల్లీ కరెక్ట్ అని ఎందుకంటున్నానంటే, మనకి సబ్మెరీన్ కేబుల్స్ ఉన్నాయి. బాంబే నుంచి ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసినాయి. సబ్మెరీన్ కేబుల్స్ అంటే సముద్రంలో డైరెక్ట్ లైన్ లో వేరు, ఇవి మెయింటెనెన్స్ కోసం కోస్టల్ లైన్ లో వేస్తారు. సో వీటిని కట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మోస్ట్లీ ఇరానియన్స్ చేయొచ్చు, హౌతీస్ చేయొచ్చు. హౌతీస్ అండ్ ఇరానియన్స్ కి స్కోప్ ఎక్కువ ఉంది, అమెరికాకి తక్కువ ఉంది. ఎందుకంటే అమెరికా సిస్టమ్స్ అన్ని ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వాళ్ళు తక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ కి ఆల్రెడీ వాళ్ళు ఇంటర్నల్ గా ఇంటర్నెట్ క్లోజ్ చేశారు, సోషల్ మీడియా క్లోజ్ చేశారు. స్టార్లింక్స్ ఏదైతే చాలా వరకు స్మగుల్ చేసిందో సెట్స్, అవన్నీ చైనా హెల్ప్ తోటి నిర్వీర్యం చేశారు. అవన్నీ స్వాధీనం కూడా చేసుకున్నారు. ఇంకా కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇరాన్ నుంచి కొంతవరకు లీక్ అవుతూనే ఉంది. ఆ లీక్ అవ్వడానికి ఇంకా కొంత కారణాలు ఉన్నాయి, వేరు వేరు కారణాలు ఉన్నాయి. అయితే ఏంటంటే సబ్మెరీన్ కేబుల్స్ అన్నింటినీ కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మనకి దీనికి ఆఫ్సెట్ చేయడానికి మనకి సింగపూర్ తోటి ఇంకొక లింక్ ఉంది, మద్రాస్ నుంచి సింగపూర్ లింక్ ఒకటి ఉంది. సో ఆల్టర్నేట్ వే అయితే ఉంది, మనకి ఆల్టర్నేట్ వే అయితే ఉంది. ఫుల్ కట్ అయ్యే అవకాశాలు లేవు. కానీ ఎస్, పార్షియల్లీ డిస్రప్షన్ అవుతుంది, అందులో ఛాన్సెస్ 100% ఉన్నాయి. తర్వాత ఏంటంటే చైనా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్ విపరీతంగా చేస్తుంది. అందులో భాగంగా ఈ విధంగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఎవరు చేశారు అన్నది హ్యాకింగ్ గ్రూప్స్ ని పట్టుకోవడం చాలా కష్టం. ఓకే. సో వివిరా గారు, ఇప్పుడు మనం ట్రంప్ విషయానికి వద్దాం.
మొత్తానికైతే యుద్ధం అయితే మొదలు పెట్టేశారు. ఎలాంటి అసలు స్ట్రాటజీ ఫాలో అయ్యారా లేదో, ఎలాంటి స్ట్రాటజీతో ప్లాన్ చేసుకున్నారో లేదో అన్ని పక్కన పెట్టేస్తే రైట్ నో ఆయన సిచ్యువేషన్ అయితే ఒక డైలమా సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మేబీ ఆయనకు తెలియదేమో హౌ టు స్టాప్ దిస్ వార్ అని. అందుకే మిత్ర దేశాలు కూడా కొంచెం రిక్వెస్ట్ చేయడమో, లేకపోతే అది రిక్వెస్టింగ్ వార్నింగ్ తెలియదు కానీ, బట్ స్టిల్ వాళ్ళని రీచ్ అవ్వడం అయితే జరిగింది. కానీ ఎందుకు మిత్ర దేశాలు ఆ చొరవ చూపించట్లేదు? మిత్ర దేశాలు చొరవ చూపించట్లేదంటే ఇది బేసికలీ ఇజ్రాయెల్ కి సపోర్ట్ లో అమెరికా వెళ్ళింది, అందులో డౌట్ ఏమీ లేదు. అవును. రెండవది ఏంటంటే చైనాకి, అంటే అది మెయిన్ ఎయిమ్. దానితో పాటు చైనాని డౌన్ చేయడానికి అక్కడ వెనిజులాలో ముందర చేసిన ప్లాన్, ఇక్కడ ఇరాన్ నుంచి 6 years అగ్రిమెంట్ ప్లస్ మేజర్ సప్లయర్ టు చైనా ఇరాన్ కాబట్టి ఇక్కడ కూడా దాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా చైనా ఏదైతే పవర్ కింద ఎదగాలని చూస్తుందో అమెరికా తోటి సరి సమానంగా, దాన్ని డౌన్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కింద కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మిగతా కారణాలు ఉంటాయి. హార్మోస్ జలసంధిని ముందర నుంచి కంట్రోల్లో తీసుకుంటే బహుశా మనకి పెట్రోల్ డాలర్ మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ స్పష్టం చేసింది చైనీస్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ జరిగితే హార్మోస్ జలసంధి ద్వారా పర్మిట్ చేస్తాం షిప్స్ ని. సో దానికి ఒక డౌట్ అండి, ఇప్పుడు అందరూ అంటున్నారు ట్రంప్ కి ఐడియా లేదు ఈ వార్ ని ఎలా ఎండ్ చేయాలనేది. సో మీ ఒపీనియన్ లో మీరేమంటారు? నిజంగానే అది కరెక్టే అంటారా? మేబీ ఆయనకు ఐడియా లేదని మీరు అనుకుంటున్నారా? ఐడియా లేదన్నది చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళు వేసిన అంచనా దెబ్బతింది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే స్టార్టింగ్ లోనే 48 సీనియర్ లీడర్స్ ని, తర్వాత ఇప్పుడు ఇంకో 3 చంపడం జరిగింది. దీంతో రెజ్యూమ్ చేంజ్ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే వెస్టర్న్ అవుట్లుక్ ఏంటంటే వాళ్ళకి ఇస్లామిక్ కంట్రీస్, భారతదేశం, సౌత్ ఏషియా ఇవన్నీ సరిగ్గా అర్థం కాదు కల్చరల్ క్యాపబిలిటీస్ లో. తర్వాత ఇంకోటి అర్థం కాదు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వేరు, ఇరాన్ వేరు. ఇరాన్ చాలా ఓల్డ్ సివిలైజేషన్. మనకి ఇండియా ఎంత చరిత్ర ఉందో మహాభారతంలో కూడా కాంబోజ్ హయాలు తీసుకొచ్చావని ఎప్పుడు మాట్లాడతారు. అవన్నీ అంటే ఇరానియన్ హార్సెస్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే చరిత్రను బట్టి వాళ్ళకి స్ట్రాంగ్ యాటిట్యూడ్ వస్తుంది. ఆ యాటిట్యూడ్ లో ఏంటంటే వీళ్ళు స్టూడెంట్స్ పైన సోషల్ మీడియాలో మాట్లాడిందంతా యాక్షన్ లోకి మారుతుంది అనుకుంటారు. అది యాక్షన్ లోకి 3% మారితే చాలా గొప్ప అంటారు మార్కెటింగ్ వాళ్ళు. కమర్షియల్ మార్కెటింగ్ 100 హిట్స్ వస్తే అందులో 3% యాక్చువల్ గా బై జరిగితే అది చాలా గొప్ప అంటారు. సో ఆ విధంగా అండర్ ఎస్టిమేట్ చేశారు. అయితే దీన్ని కొనసాగించవచ్చు. వాళ్ళు కొంత రోజులు సమయం తీసుకుంటారు. ఆల్రెడీ 31st మెరీన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ ఆ ఏరియాకి వచ్చింది. షిప్స్ కూడా వస్తున్నాయి. మెల్లగా టైం పడుతుంది. ఈ లోపల ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇరాన్ క్షమత డౌన్ అవుతుంది. పొలిటికల్ గా డ్యామేజ్ చేస్తున్నా, అంటే ఎంత స్టేబుల్ గా ఉన్నా కానీ, ఐఆర్జిసి కూడా ఎంత స్టేబుల్ సెక్యూర్ గా ఉన్నా కానీ కొంతవరకు దెబ్బతింటూ డైల్యూట్ అవుతూ వస్తుంది. అందులో డౌట్ ఏమీ లేదు. ఇరాన్ ఏ రోజుకి మ్యాచ్ కాలేదు. కాకపోతే వివరాజ్ గారు, ఇప్పుడు మిత్ర దేశాలు ముందుకు రావట్లేదు. ఓకే, ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే, ఒకవేళ ఇప్పుడు రాకపోతే ఫ్యూచర్ లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు చూడొచ్చు అంటారు? ఫ్యూచర్ లో వీళ్ళ విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ నాటో ఏదైతే యూరోపియన్ యూనియన్ మెయిన్ భాగంగా ఉందో దాదాపు 30 దేశాలతో ఇది విచ్ఛిన్నమైపోతుంది. ఒకవేళ నడిచినా గానీ యునైటెడ్ నేషన్స్ లో నడుస్తుంది, నామమాత్రం ఉంటుంది కానీ అందులో యాక్షన్ తీసుకోవడం జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఫ్యూచర్ లో యుక్రెయిన్ కి సపోర్ట్ 100% తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ another $200 billion కాంగ్రెస్ అప్రూవల్ అడిగారు. సో ఏంటంటే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. సో యుక్రెయిన్ కి సపోర్ట్ తగ్గిపోతుంది. యుక్రెయిన్ కి సపోర్ట్ తగ్గిపోయినప్పుడు రష్యా జయిస్తుంది యుక్రెయిన్ లో. ఆ జయించడమే కాదు, దాని తర్వాత యూరప్ మీద ప్రెషర్ పెడుతుంది. అది యూరప్ భయం. సో యూరప్ ఏంటంటే యుక్రెయిన్ ని సపోర్ట్ చేయాలని చూస్తాయి, అమెరికా సపోర్ట్ చేయదు. సో ఈ విధంగా ఏంటంటే నాటో బ్రేక్ అయిపోతుంది. యూరోపియన్ యూనియన్ కి యుఎస్ఏకి ఉన్న సత్సంబంధాలు బ్రేక్ అయిపోతాయి. కెనడాకి యుఎస్ఏకి ఉన్న సంబంధాలు బ్రేక్ అయిపోతాయి. ఆల్రెడీ కొంత డెసిషన్స్ లో ఆల్రెడీ కనిపిస్తుంది. కెనడా మీద వెళ్లే విమానాలన్నిటి మీద ఫుల్ ఛార్జ్ వేయడం మొదలు పెట్టారు కెనడా వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు చైనా ఇప్పుడు ఈ మొత్తం సిచ్యువేషన్ లో మధ్యలో వచ్చింది. మనకు ఇప్పటి వరకు అమెరికా చైనా రిలేషన్షిప్ ఏ విధంగా ఉందో మనకు ఐడియా ఉంది. బట్ ఇప్పుడు నియర్ బై ఫ్యూచర్ లో చైనా ఇరాన్ రిలేషన్ ఏ విధంగా ఉండబోతుంది? చైనా ఇరాన్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అంటే బ్యాక్ డోర్ ద్వారా ఆర్మ్స్ ఎక్విప్మెంట్, ట్రైనింగ్, ఇంటెలిజెన్స్, సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. కానీ
డైరెక్ట్ గా అంటే ఆర్మీని పంపించి కానీ నేవల్ షిప్స్ పంపించి కానీ డైరెక్ట్ చైనీస్ ఎయిర్ ఫోర్స్ ని పంపించి కానీ ఇన్వాల్వ్ అవ్వదు. అది 2027 లో వాళ్ళు 27 లోపల వాళ్ళు తైవాన్ ని పట్టుకోవాలి. అప్పటి వరకు డైరెక్ట్ గా అమెరికా తోటి ఎక్కడున్నా కానీ ఇన్వాల్వ్ కాదు. ఇటు అమెరికా తోటి మంతనాలు జరుగుతుంది, కానీ ఇటు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఈ రోజు కూడా ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆయిల్ ఫేస్ కొత్తగా జరిగిన అటాక్ మంచిది కాదని చెప్పడం జరిగింది, శాంతి హెచ్చరించింది. సో ఇరాన్ కి 100% సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళు స్పష్టం కూడా చేశారు, ఇరాన్ సావరెనిటీని మాత్రం ఎవరైనా దెబ్బతీస్తే మేము సహించమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చైనాకు వెళ్లే అవకాశాలు ఏమైనా ఉందంటారా? ఆయన ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చారు పోస్ట్పోన్ అయ్యే అవకాశం. ఇరాన్ వార్ కంటిన్యూ ఇదే పేస్ లో కంటిన్యూ అయితే మాత్రం ఈ విజిట్ వాయిదా పడే అవకాశాలు 100% కనిపిస్తుంది. ఆయన వెళ్ళేది మెయిన్ గా ట్రేడ్ గురించి వెళ్తున్నారు, చిప్ టెక్నాలజీ గురించి, అదే రేర్ ఎర్త్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి వెళ్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి వెళ్తున్నారు. అలాగే కొన్ని కంపెనీస్ కొనేయడం, టిక్ టాక్ లాంటి కంపెనీస్ ని కంప్లీట్ అమెరికా కొనేసే విధంగా మాట్లాడడానికి వెళ్తున్నారు. కానీ ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, సో మూవింగ్ ఆన్, మనతో మాట్లాడడానికి ఇంకొక గెస్ట్ జాయిన్ అవ్వడం జరిగింది, కట్టా గౌతమ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గౌతమ్ గారు. సో మనం సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్నాము, స్టార్టింగ్ లో అంటే ఫ్యూ వీక్స్ వరకు, అంటే 1-2 వీక్స్ వరకు ప్రొలాంగ్ అవుతుంది అనుకున్న వార్ ఇప్పుడు ఇట్స్ బిన్ మోర్ దాన్ 3 వీక్స్. ఇప్పటికీ ఆ ప్రొలాంగ్ అవుతుంది. సో దీని ఫ్యూచర్, ఈ వార్ కి సంబంధించి ఫ్యూచర్, నియర్ బై ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది? ఫుల్ స్టాప్ పడుతుందా? అట్లీస్ట్ కామ పడే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడైతే ఫుల్ స్టాప్ కష్టమనండి. ఎందుకంటే ఏదో ఒక అవుట్కమ్ ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు తగ్గటమో లేకపోతే నాశనం అయిపోవటమో జరగకుండా ఇది ఫుల్ స్టాప్ పడదు. మనం గతంలో ట్రంప్ 4-5 వారాలు ఉండొచ్చు ఈ వార్ అని అనౌన్స్ చేశాడు చూడండి. ఆ రోజుకి సిచ్యువేషన్ ఇంత వర్స్ట్ అవ్వలేదు కాబట్టి అప్పుడు ఆపే అవకాశం ఉంది. అంటే ఇంకా ఫ్యూచర్ లో వర్సన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటారా? ఇంకా బాగా వర్సన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇజ్రాయిల్, ఇరాన్ రెండు వాళ్ళు బాంబింగ్లు చేసుకుంటూ మధ్యలో అమెరికా స్థావరాల మీద మాత్రం ఇరాన్ బాంబింగ్ చేస్తుంది. ఇక అలాంటి దాంట్లో ఇజ్రాయిల్ వచ్చి ఇరాన్ లోని కొన్ని చమురు నిక్షేపాల మీద, వీటి గ్యాస్ నిక్షేపాల మీద బాంబు చేశారు. గతంలో ఒక చమురు నిక్షేపం మీద, నిన్న ఒక గ్యాస్ నిక్షేపం మీద చేశారు. అమెరికా ఓ పక్కన వాటిని కాదంటూనే అలా చేయకూడదు, మనం చమురు వాడుకోవాలి తప్ప మనం వాటిని నాశనం చేయకూడదు అని ఓ పక్క చెబుతూనే, ఇందుకు ప్రతిగా ఇరాన్ మళ్ళీ ఏదైనా ఇజ్రాయెల్ నిక్షేపాల మీద దాడి చేస్తే మళ్ళీ మేము చూస్తా ఊరుకం, మేము దిగుతామంటున్నారు. హెచ్చరించారు, అమెరికా కూడా హెచ్చరించింది. అవునండి, హెచ్చరించి. అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది, ఇప్పుడు రష్యా గాని చైనా గాని ఇరాన్ కి మద్దతుగా ఆల్రెడీ నిలబడ్డాయి. ఆల్రెడీ నాటో దేశాలు మొత్తం మరి ఇప్పుడు అమెరికా అడిగిన యుద్ధ నౌకల్ని ఇవ్వటానికి కూడా సిద్ధంగా లేవు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఏదన్నా కొంచెం తీవ్రతరం అయితే ఇప్పుడు చైనాను రష్యాను అమెరికాని డైరెక్ట్ గా అటాక్ చేయలేవు గాని ఇజ్రాయెల్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు కాపాడుతున్న అమెరికా కాపాడుతున్న ఇజ్రాయెల్ ని నాశనం చేస్తే ఇది ఎక్కడో చోట వారు తెగిపోద్ది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ గానీ గౌతమ్ గారు, ఇప్పుడు మనం ఇండియా విషయానికి వస్తే, ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, ఈ గ్యాస్ కొరత అనేది నిజంగా ఉందా లేదా అనేది ఫస్ట్ డౌట్ అండి. ఒకవేళ ఉంటే ఇలా ఎన్ని రోజులని ఉంటుంది, నియర్ బై ఫ్యూచర్ లో అసలు గ్యాస్ దొరకకుండా ఉంటుందా అనే డౌట్ రేజ్ అవుతుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఏంటంటేనండి, కొరత కన్ఫామ్ గా కనపడతానే ఉంది. ఎందుకు అనంటే మనకి 90 రోజుల పాటు చమురు నిల్వ చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ అందులో గ్యాస్ నిల్వలు మాత్రం మనం 15 రోజులకు మించి లేదు. అలాంటి దాంట్లో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది కనుక ఒకసారి చూసుకుంటే, మొన్న వచ్చిన హర్ముజ్ జలసంధి నుంచి విడుదలై వచ్చిన ఆ 2 నౌకల మూలాన కొంత లబ్ధి చేకూరింది, కాదంటం లేదు. కానీ అది ఎంతకాలం వస్తుంది? మన దగ్గర నిల్వ చేసుకోవడానికి ఉన్న అవకాశమే 15 రోజులు 20 రోజులకు మించి లేని దాన్ని మరి ఇంకెంతని ఎల్పిజిని మనం నిల్వ చేసుకుంటాం, ఎంతని మనం ప్రజలకు అందిస్తాం? దీంతో పాటుగా ఏంటంటే, ఇప్పుడు బ్లాక్ మార్కెట్ ఇవన్నీ చాలా చిన్న % లో ఉండేవి. అలాంటివి
ఎక్కువ ఇబ్బంది పెట్టేది కాదు, కానీ నిక్షేపం లేకపోవటమే పెద్ద ఇబ్బంది ఈ అవుతుంది. రోజు కేంద్రం ఒక ప్రకటన చేసింది కదండి, ఒక సజెషన్ అయితే ఇచ్చింది, ఎల్పిజికి బదులు పిఎన్జి ని వాడండి, ఆ కనెక్షన్ పెట్టించుకోండి అని చెప్పారు. దీని గురించి ఏం అవునండి, చెప్పాలనుకుంటున్నారు? ఆల్టర్నేటివ్ కుకింగ్ ప్రాసెస్లు వీటన్నిటిని కూడా చూసుకోండి అని చెప్పారు. ఇంత అర్జెంట్ సిచ్యువేషన్ లో ప్రజలు కూడా అడాప్ట్ అవ్వడం కష్టం కదా. అంటే ఇప్పుడు అలాంటి ఒక సజెషన్ ఇచ్చారంటే కొరత ఉన్నట్టుగా వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే కదండి. కొరతని ఖచ్చితంగా ఆల్రెడీ ఒప్పుకున్నట్టే. గట్టిగా ఇక్కడ ఒక 15-20 రోజుల పాటు మనకేం ఇబ్బంది లేదు అని చెప్పగలిగింది, గట్టిగా చెప్పగలుగుతోంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర కొంచెం ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి, కంట్రోల్లో ఉంది సిచ్యువేషన్, కంట్రోల్లో ఉంది. వాళ్ళు ఆల్రెడీ కొంచెం ముందుగానే అండర్టేక్ చేసుకుని ఒకటి జరిగింది. దాంతో పాటుగా మిగతా ఆయన కొంచెం ముందు చూపు ఉందా లేకపోతే కలిసి వచ్చిందా, ఏదో రెండిట్లో ఏదో ఒక అవకాశానికి వాళ్ళ దగ్గర ఒక 15-20 రోజుల పాటు గ్యాస్ ని మెయింటైన్ చేయగలిగే అవకాశం ఉంది. కాకపోతే ఎంటైర్ ది వరల్డ్. ఇప్పుడు నూనె విషయానికి వద్దామండి. ఇప్పుడు వంట నూనె విషయంలో కూడా చాలా ఆందోళన కనిపిస్తుంది. సో దీంట్లో కూడా కొరత ఏర్పడే ఛాన్స్ ఏమైనా ఉందా? వంట నూనె విషయంలో అయితే కొరత ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే దాన్ని కొద్దో గొప్ప మనం మేనేజ్ చేసుకుంటానికి మన చేతుల్లో ఉండే అవకాశం ఉంది అది. ఎందుకు అనంటే మనం పంట పండిస్తాం కాబట్టి దాన్ని ఏదో రకంగా చేసుకోవచ్చు మేనేజ్ చేసుకుంటానికి. ఏంటంటే కృత్రిమంగా వీళ్ళు బ్లాక్ మార్కెట్ కోసం సృష్టించేదే తప్ప ఈ మెయిన్ బేస్ గా ఒక చమురు అంటే ఆయిల్ కానీ లేకపోతే గ్యాస్ కానీ బయట నుంచి రావాలి కాబట్టి ఖచ్చితంగా వాటి మీద దెబ్బ పడుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చర్చలో పాల్గొనేందుకు వివి రావు గారికి థ్యాంక్ యూ, అండ్ అలాగే గౌతమ్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.